Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మిడిల్ ఈస్ట్ లో రేగుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు భారతీయ వంటింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఇరాన్ వేదికగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్, ముఖ్యంగా వంట గ్యాస్ లభ్యతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గ్యాస్ కొరత వస్తుందనే భయంతో వినియోగదారులు ఎగబడి బుకింగ్లు చేసుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా గ్యాస్ పంపిణీని క్రమబద్ధీకరించేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్యాస్ బుకింగ్కు ఉన్న 25 రోజుల గడువును పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్ కోసం ఏకంగా 45 రోజుల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో పట్టణాలు, నగరాల్లో ఈ గడువును 25 రోజులుగా నిర్ణయించారు. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న రాజకీయ అస్థిరతే అని చెప్పాలి. ఇంధన మార్కెట్లలో సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడవచ్చని జనం భయపడుతున్నారు. ఈ భయం కాస్త పుకార్లకు దారితీయడంతో అందరూ ఒక్కసారిగా సిలిండర్లను నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని గుర్తించిన కేంద్రం గడువును పెంచుతూ కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే వినియోగదారులు భయపడాల్సిన పని లేదని, దేశంలో వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఏ పరిస్థితి ఎదురైనా సరే కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక మరోవైపు కమర్షియల్ గ్యాస్ సరఫరాలో కోత విధించడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో హోటళ్లు కూడా మూతపడ్డాయి. గ్యాస్ దొరక్క హోటల్ యాజమానులు ఇబ్బందులు పడుతుంటే సామాన్య ప్రజలు మాత్రం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్నారు. అదే అదునుగా భావించిన కొందరు డీలర్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం డిమాండ్ పెరగడంతో అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లను విక్రయించినా లేదా వినియోగదారుల నుండి అదనపు ఛార్జీలు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, అనవసరంగా అదనపు సిలిండర్ల కోసం తొందరపడి కంగారు పడవద్దని అధికారులు కోరుతున్నారు. యుద్ధం ముగిసి పరిస్థితులు చక్కబడే వరకు ఈ నియంత్రణలు కొనసాగే అవకాశం ఉంది.